నమస్తే గాయ్స్. ఇది చాలా సంతోషంతో తీసే వీడియో కాదు. ఆ వైష్ణవి తల్లి గురించి యూట్యూబర్ ఛానల్ ఫేమస్ అయినటువంటి వైష్ణవి తల్లి గురించి వీడియో తీశాను. తప్పులుంటే క్షమించాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఏమిటంటే తనని ప్రేమించాడు. 13 మంది అన్నదమ్ములను వదిలేసి, కన్న తల్లిదండ్రులను వదిలేసి, యావత్ ప్రపంచాన్ని వదిలేసి, తన ఆశయాలను వదిలేసి, తన గౌరవం దక్కేటువంటి పదవులను వదిలేసి, బంధుత్వాన్ని వదిలేసి, తనని ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్తే తనని ఎందుకు చంపాలి, ఎందుకు చచ్చిపోవాలి నా కారణం వల్ల, నేను ఒక ప్రాణాన్ని బతికించడమే ఉన్న దాంట్లోనే ప్రేమ అని నమ్మి పెళ్లి చేసుకుంటే, అతను తన తల్లి మాట విని, ఎవరైతే భర్త తల్లి మాట విని కట్నం కోసం 20 లక్షల కట్నం కోసం ఆ తల్లిని ఏదో ఫోన్ విషయంలో, ఫోన్ లాక్ విషయంలో, మంచి చెడు ప్రతిదాన్ని చిన్న చిన్న విషయాలను పెద్ద ఇష్యూ చేసి కోపం వచ్చేటట్టుగా చేసి తనని కత్తితో చంపేశాడు. అది చాలా పద్ధతి కాదు, అది అన్యాయం. అది ఏదన్నా ఉంటే ఇప్పుడు 20 లక్షలు కట్నం కోసమే నువ్వు పోరాడావు అనుకోండి, వాళ్ళ ఇళ్ళకి అన్నదమ్ములకు చెప్పు, అత్తమామలకు చెప్పు, లేకపోతే ఆ ఊర్లో పెద్ద మనుషులకు చెప్పు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, లేకపోతే కోర్టు మెట్లకు ఎక్కు నీ భార్యతో. అంతేగాని బయట ఒకవేళ నీ భార్య సపోర్ట్ చేయలేదనుకోండి, నాకు ఇలా చేస్తా అన్నారు, నాకు ఇలా కట్నం ఇస్తా అన్నారు, వాళ్ళు ఇవ్వలేదు, నాకు ఇబ్బంది పడుతున్నారు, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలా, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి నేను తీర్చుకోవాలా అని నీ ఆవేదనతో నువ్వు మాట్లాడు. అంతేగాని ఇది అట్లా మాట్లాడకుండా నువ్వు చేసిన తప్పు అది. తల్లి ఆ వైష్ణవి తల్లి కూడా చెప్తున్నాం, తల్లి నువ్వు కనీసం మీ అన్నదమ్ములకు కూడా చెప్పలేదు, అన్నయ్య ఇగో ఇలా చేస్తున్నాడు, బావ చిన్న చిన్న విషయంలో ఇష్యూ చేస్తున్నాడు, ఏం చెప్పినా కోపం పడుతున్నాడు, మరి కట్నం కోసం వేధిస్తున్నాడంటే మరి నాన్నకి చెప్పు, నేను నాన్నకి చెప్తే బాధపడతాడేమో అనుకుంటే నువ్వు అన్నదమ్ములను కూడా చెప్పలేదు. తల్లి నువ్వు చేసిన తప్పు అదొకటే. వాడు చేసిన తప్పు ఏంటంటే ఆ 20 లక్షలు కట్నం కోసం ప్రతి దానికి ఇష్యూ చేసుకొని పెద్ద మనుషులు చర్చించకుండా చేసిన తప్పు వాడు. నువ్వు చేసిన తప్పు ఏంటంటే అన్నదమ్ములకు చెప్పకుండా, నీ కన్న తల్లిదండ్రులు చెప్పకుండా, కనీసం బంధుత్వాలను చెప్పకుండా, మరి కనీసం నీ అత్తయ్యని ఏంది అత్తయ్య మరి ఏంది మా అమ్మ నాన్నలను కనుక్కుందాం, మరి నేను ఇంటికి పోయి వస్తా, మరి 20 లక్షలు నాన్నగారు మీరు ఇస్తా అన్నారు ఇవ్వలేదు, నా భర్త మరి ఇబ్బంది పెడుతున్నాడు, మరి ఒక ప్రాబ్లం ఉంది, మన ఇంట్లో సమస్య ఉంది నాన్న అని నేను కనుక్కొని వస్తా అని ఆ అత్త కూడా మంచి సలహా ఇవ్వలేదు. దయచేసి చంపటం చాలా తప్పది. అతనికి ఉరి తీస్తారా, నరుకుతారా, ఏం చేస్తారా అనేది అది గవర్నమెంట్ లా ప్రకారమే వదిలేస్తున్నాం, ఆ లాయర్ల కోసమే వదిలేస్తున్నాం. ఏదేమైనా నేను సమాజంలో చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో ప్రేమించి పెళ్లి చేసుకునే వారిని మచ్చ తెచ్చిపెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉన్నవారు రేపు ఎలా బతుకుతారో అనేది ఇటు వాళ్ళ కన్న తల్లిదండ్రులు, వీళ్ళ కన్న తల్లిదండ్రులను భయ ఆందోళన తెచ్చినటువంటి వీడియో ఇది. ఎవరైనా సరే, నా చెల్లి అయినా సరే, ఎవరి చెల్లి అయినా సరే, దయచేసి ఈ యూట్యూబ్లో ఎందుకు పెట్టానంటే మీ పాదాలు పట్టుకుంటా. చేతనైతే బ్రతకండి, చేత కాకపోతే చిన్న చిన్న విషయాలు అయితే నీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ఎవరైతే గౌరవించబడతావో వాళ్ళని చెప్పు, వాళ్ళు వచ్చి గద్దిస్తారు. అంతేగాని చిన్న చిన్న విషయాల్ని కత్తితో పొడుచుకోవటం, చంపుకోవటం, ఉరి వేసుకోవటం, మందు తాగి చావటం, లేకపోతే ఏమైనా బావిలో దూకి చావటం, పిల్లలను కూడా చంపి తను చచ్చిపోవడం, నిద్రమత్తులు వేసుకోవటం, పాలలో విషం కలుపుకొని తాగడం. ఆడపిల్లలరా మీరు ఎవ్వరేం పని చేయొద్దు. అలాంటి భర్తలు కూడా చెప్తున్నా, మీరు ఎటువంటి విషయాలైనా సరే తొందరపడబాగండి. మీరు ఇప్పుడు మీ తరపున 4 ఉన్నారు, ఆడపిల్ల తరపున 4 ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని పెళ్లి చేశారు. ఒకవేళ మీరు ఇష్టం లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టి విడాకుల కోసమైనా అప్లై చేసుకోండి తప్ప ఇలా చంపుకోవద్దు దయచేసి. నేను మళ్ళా మీకు కోరుకుంటున్నా, నాకు తెలిసింది చెప్తున్నాను. భార్య భర్తని చంపే అధికారం లేదు, భర్త భార్యని చంపే అధికారం లేదు. భర్త కింద భార్య బానిస కాదు, భార్య కింద భర్త బానిస కాదు. మనం ఒకరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అలాగనే బ్రతకాలి. మన తాత ముత్తాత వాళ్ళు ఎలా బతికారు, ముసలోళ్ళు అయినా సరే వాళ్ళ ప్రేమ చూసారా? మీ ఇళ్లలోనే మీ చుట్టుపక్కల తాత ముత్తాతలు ఎలా బతుకుతున్నారు సరే, కన్న తల్లిదండ్రులకి చెప్పుకోవాలి.
ఎప్పుడైనా సరే ఫోన్లో అందుబాటులో ఉండాలి. అంతేగాని భర్తే సర్వస్వం అనుకోవద్దు. రేపు మంచైనా ఉండొచ్చు, చెడైనా ఉంచడు. తప్పే. కానీ ఎవరిది తప్పు అంటే ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. ఇటు అన్నదమ్ములు చెప్పలేకపోయింది, కన్న తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. కనీసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేకపోయింది. కానీ ఏంటంటే వాడిని నమ్ముకుంది, కానీ వాడిని అలా బలి చేస్తాడు అనుకోలేదు. వాడైనా సరే కట్నం కోసమైనా సరే మంచైనా చెడైనా వాడు తన అత్తమామలకు చెప్పుకోలేదు, తన పెద్ద మనుషులు చెప్పుకోలేదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు. వాడు చేసింది తప్పు. కానీ ఆ తల్లే కావచ్చు, నా చెల్లె కావచ్చు, ఎవరైనా కానీ చేతనైతే సాదుకోండి. లేకపోతే వాళ్ళ కన్న తల్లిదండ్రులు వదిలేయండి. మాకు భారం కాదు, అన్నదమ్ములకు భారం కాదు. అన్నదమ్ములు లేని తల్లులు కూడా ఉంటారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు భారం కాదు. చిన్నప్పటి నుంచి సాదుకున్నారు. ఏంటంటే సమాజంలో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, అందరూ పిల్లలు కంటున్నారు, అందరూ బతుకుతున్నారు అనే సమాజం దృష్టి మీద దేవుడు ఇచ్చినటువంటి వరం తప్ప ఇక్కడ ఎవరు ఏం చేసుకునేది లేదు. దయచేసి చేతనైతే నా చెల్లె కానీ ఎవరైనా కానీ చదువుకోండి. బావాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అత్తమామలకు అదే చెప్తున్నాను. చేతనైతే చదువుకోండి, కూలి నాలి చేసుకోండి, రోడ్డు మీద అడుక్కొని బతకండి, ప్రశాంతంగా బతకండి. ఏదన్నా తప్పులు చేస్తే మాకు చెప్పండి, మేము మా చెల్లెళ్ళని గద్దించుకుంటాం, మేము గద్దించుకుంటాం. అంతకన్నా మీకు ఇబ్బంది పెడితే మా చెల్లెలు మా ఇంట్లో కాలే పెట్టుకుంటాం, మేము సాదుకుంటాం. అంతేగాని ఎవరిని చంపే మా చెల్లి మిమ్మల్ని చంపే హక్కు లేదు, మీరు మా చెల్లిని చంపే హక్కు మీకు లేదు, ఎవరికి లేదు. మంచిగా బతుకుతాం, మంచిగానే బతకాలి కోరుకుంటున్నా. యావత్ ప్రపంచ ఆడబిడ్డలకి ఒకటే అమ్మ, సర్దుకోండి. ఏమన్నా విషపూరితమైనటువంటి వాతావరణం ఉంటే కన్నతల్లిదండ్రులకు చెప్పండి, అన్నదమ్ములకు చెప్పండి, లేకపోతే అక్క చెల్లెళ్ళకి చెప్పండి. సేవ్ అవ్వండి తప్ప చావద్దు ప్లీజ్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ పాదాభివందనాలు. ఉంటాను గైస్.